2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అన్వర్ సార్ని ఫాలో అవుతూ అందరం కూడా మిలియన్ అవుతున్నాం, అయ్యాం. డెఫినెట్లీగా మనం అందరూ కూడా అదే జర్నీ చేస్తున్నాం. అన్వర్ సార్ని నమ్మినాం. అన్వర్ సార్ క్లాస్ని ఏది చెప్పిండో అది తూచా తప్పకుండా పాటిస్తున్నా. ఒక 15 సంవత్సరాలుగా ఒక లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలని నేను కువైట్లో జాబ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈరోజు వితిన్ 1 ఇయర్లో నేను 1 ఇయర్ అచీవ్ చేశాను. ఏదైనా సాధించవచ్చు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్, త్రూ రైట్ పర్సన్, మన కోచ్ అన్వర్ సార్. నేను సార్ క్లాస్లో 11th బ్యాచ్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నాకు దాదాపు 1,50,00,000 హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. వితిన్ 6 months నేను 2.62 crores అచీవ్ చేశాను. దిస్ ఈజ్ మై మిరాకిల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ క్లాస్ జాయిన్ అయిన తర్వాత ఎల్ఐసిలో 1 ఇయర్లో సిఓటి అయ్యాను. అంటే 30 lakhs ఇన్కమ్ నాకు. నమస్కారం అన్వర్ గారు. ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు అయితే ఉంటాయి. ఆ అలవాట్లు మంచివో చెడో, కానీ మంచివైతే మనం ఏదైతే అనుకుంటున్నామో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. అదే చెడు అలవాట్లు మనని పాతాల్లోకి కూడా తీసుకెళ్తాయి. అలవాట్ల వల్ల అంత ఇంపాక్ట్ అయితే ఉంటుంటుంది వాళ్ళ లైఫ్లో. సో ఇప్పుడు 2026లో చాలా మంది రెజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. నేను ఇది మారాలి, ఇది చెయ్యాలి, ఇలా అనుకుంటున్నా అని. ఎస్పెషల్లీ అలవాట్ల గురించి మాట్లాడుకుంటే ఏ అలవాట్లు ఉండకూడదు మనిషికి? జాగ్రత్త ఉండండి. ఎందుకంటే 2025లో మనకి కొన్ని అలవాట్లు చేసుకుంటాం. అలవాట్లు ఎప్పుడు కూడా సంఖ్యలు లాంటివి. ఫస్ట్లో అలవాట్లు ఎలా ఉంటాయంటే సాలెగూడులాగా ఉంటాయండి, చిన్నగా ఈజీగా తెంపేసుకోవచ్చు. ఈ అలవాట్లు రానిపోని ఏమవుతుంటాయంటే ఇనుప సంఖ్యలాగా అయిపోతాయి, తెంపుకోలేమన్నమాట. కొంతమంది చిన్న అలవాటే కదని సరదాగా బ్యాడ్ హ్యాబిట్కి వెళ్తుంటారు. వాటికి ఏమవుతుందంటే అలవాటు పడిపోయిన తర్వాత వాటి నుంచి ఎలా బయటికి రావాలో తెలియదు. నేను 2026లో 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ చెప్తానండి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ లేదా 5 హ్యాబిట్స్ అని టైప్ చేయండి. ఈ 5 హ్యాబిట్స్ వదిలేస్తే, మళ్ళీ చెప్తాను, ఈ 5 హ్యాబిట్స్ వదిలేస్తే చాలా లైఫ్ చాలా బాగుంటుంది. 2026లో ఖచ్చితంగా మీరు మిలియనర్ అవుతారు. సో ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో చెప్పేది అంటే 2026లో సక్సెస్ రావాలి అంటే నేనేం చెప్తానంటే ఈ 5 అలవాట్లు కంపల్సరీగా వదిలేయాలి. ఇది ఎవరు చెప్పిందనంటే చాణక్యుడు చెప్పిన కాన్సెప్ట్ అండి ఇది. సో చాణక్యుడు ఏంటంటే కొన్ని అలవాట్లు ఉండాలి, కొన్ని అలవాట్లు ఉండకూడదు. నేను ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఇందులో నుంచి చాణక్యుడు చెప్పిన పుస్తకాల నుంచి ఒక 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ తీశాను. 5 పవర్ఫుల్ హ్యాబిట్స్. ఈ అలవాట్లు వదిలేస్తే గ్రహపాట్లు పోతాయి. సో ఈ కొత్త సంవత్సరంలో వదిలేసి అడుగు పెట్టాలి. సో ఏంటో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే నేను మళ్ళీ చెప్తున్నాను 5 పవర్ఫుల్ హ్యాబిట్స్ అని టైప్ చేయండి. ఫస్ట్ హ్యాబిట్ రాసుకుని జాగ్రత్తగా. నెంబర్ 1 హ్యాబిట్ అనవసరంగా అన్నిటికీ రియాక్ట్ అవ్వడం, అన్నిటికీ దూరిపోవడం. అన్నిట్లో దూరిపోతుంటారు కొంతమంది. సో మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ కానీ సైకాలజీ కానీ చెప్పేది ఏంటంటే మనము ఎవరితోనైనా మాట్లాడినా ఏదైనా ఆలోచించినా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మీరు అనవసరమైన విషయాల్లోకి నెగిటివ్ వాటిలోకి దూరితే మీ లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బ్ అవుతుందండి. నేను మళ్ళీ చెప్తున్నాను, మోస్ట్ పవర్ఫుల్ పాయింట్ అండి. ప్రతి దానికి రియాక్ట్ అవ్వడం తగ్గించుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, డోంట్ రియాక్ట్, జస్ట్ రెస్పాండ్. టైప్ చేయండి, డోంట్ రియాక్ట్, జస్ట్ రెస్పాండ్. ప్రతి దానికి ఎవరైతే రియాక్ట్ అవుతుంటారో సోషల్ మీడియా పోస్ట్లకు కానీ కామెంట్స్కి కానీ, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారో, రాబంధువులు ఉంటారో, అప్పుడు ఏమవుతుందంటే మన మెంటల్ పీస్ డిస్టర్బ్ అవుతుంది. నేనేమంటానంటే మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైర్కి ఫిల్టర్స్ ఉంటాయి. వాటర్ ప్యూరిఫైర్కి ఒక 1000, 5000, 10,000 రూపాయలు కొనుక్కున్న వాటర్ ప్యూరిఫైర్ కూడా ఫిల్టర్స్ ఉంటాయి. మన బ్రెయిన్కి కూడా ఫిల్టర్స్ ఉండాలి. ఎవరు ఏది పడితే ఎవరేదన్నా కూడా మనం తీసేసుకోకూడదు. మనం ఇక్కడ ఫిల్టర్ చేసుకోవాలి, బయటే ఫిల్టర్ చేసుకుని లాంగ్ తీసుకోవాలన్నమాట. ప్రతిదీ మీరు తీసుకుంటే ప్రశాంతంగా కూడా నిద్రపోలేరండి. సో ఇది మీరు చేయాల్సిన పాయింట్. అన్నింటిలో ఎవరైనా అన్నా కూడా వెంటనే రిలాక్స్గా ఉండండి. వెంటనే టక్కన ఒక మాట చేయాలి. వెంటనే నేను చంపేస్తా, పొడి చేస్తా, లేదా నన్ను అలాగంటావా ఇలాగంటావా అని చెప్పేసి ఇది అవుతుంటారు. అలా ఎవరైతే ఉంటారో న్యూట్రల్గా
వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి. సో రీసెంట్గా మనకు జరుగుతున్న కొన్ని సోషల్ మీడియా మీరు తెలుసు కామెంట్స్ ప్రతి దాంట్లో కొన్ని దూరడం వల్ల వాళ్ళని అనడం వల్ల వీళ్ళని అనడం వల్ల సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇంకా అంతకన్నా అమాయకత్వం వదిలేయాలి. మళ్ళీ చెప్తున్నాను, ఫుట్బాల్ తెలుసు కదా మనందరికీ, ఫుట్బాల్ గేమ్ అమాయకంగా ఉంటే ఫుట్బాల్ గేమ్ ఆడుకుంటారండి జనాలు. సో మళ్ళీ చెప్తున్నాను, అమాయకంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే అవకాశాలు దూరం అవుతారు. అండ్ ఇంకొకటి అంటే సూటిగా మాట్లాడడం నేర్చుకోవాలండి. డేల్ కార్నెగీ, మీరు కూడా ఆ పుస్తకం చదువుతున్నారు. సో హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే పుస్తకం నేను చదివిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటంటే లెర్న్ టు సే నో. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. దిస్ ఇయర్ మీరు చెప్పాల్సింది ఏంటంటే కొన్ని విషయాలకి నో చెప్పడం అలవాటు చేసుకోండి. ఎవరైతే నో చెప్తారో రివర్స్లో చదవండి, ఆన్, వాళ్ళ లైఫ్ ఆన్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. ప్రతిదానికి ఎస్ చెప్పడం వల్ల అంటే తలవపడం వల్ల మీ సొంత ఒపీనియన్ ఉండదు వాళ్ళకి. ఓకే ఎస్ ఓకే అన్ని ఎస్ చెప్తుంటారు అనమాట. ఎవరన్నా అప్పటికన్నా ఓకే ఎస్ ఇస్తాను అంటారు. సో ఈ సంవత్సరం ఎవరైనా అప్పడిగారు అనుకోండి, సారీ నో, కింద కామెంట్లో టైప్ చేయండి సారీ నో అని చెప్పడం అలవాటు చేసుకోవాలండి. కొన్ని విషయాలకి ఎవరైతే నో చెప్తారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. సో అమాయకంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, లైక్ మొహమాటం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, నేను నో చెప్తే అవతలాలు బాధపడతారేమో అని చెప్పి చెప్పేస్తారు. మీరు ఎప్పుడైతే అవతలాలు బాధపడతారని అనుకుని ఎస్ చెప్తారో ఆ తర్వాత మీరు బాధపడాలి. సో దయచేసి చెప్తున్నా, ఈ 2026లో అమాయకంగా ఉండదు, ముక్కుసూటిగా ఉండడం మాట్లాడండి. కానీ అది కూడా చాలా జాగ్రత్తగా, నొప్పించక తానువ్వక తప్పించి తిరుగువాడు ధన్యుడి సుమతి అది. సో నెంబర్ 3 తీసుకుంటే అనవసరమైన రిలేషన్షిప్ వదిలేయండి. అనవసరమైన రిలేషన్షిప్ అనమాట. ఇప్పుడు మన ఫోన్లో ఫొటోస్ తీసుకుంటాం, ఫొటోస్ ఏం చేస్తాం, బాగా రానివని ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తుంటుంటాం కదా. ఈ 2026లో ఒక్కసారి మీరు ఏదైనా ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఫ్రెండ్షిప్ చేయాలన్నా బాగా ఆలోచించి చేయండి. ఎందుకనంటే కొంతమంది సరదాగా ఫ్రెండ్షిప్ చేస్తారు, అవి చాలా సీరియస్గా తయారవుతాయి. సో అనవసరమైన రిలేషన్షిప్ వదిలేయండి. ఒక పెన్ను పేపర్ తీసుకుని ఈ సంవత్సరం నేను ఇంకా ఎవరికి దూరంగా ఉండాలనుకుంటున్నాను, స్ట్రాంగ్ కమిట్మెంట్ తీసుకోండి, వాళ్ళకి దూరంగా ఉండండి. ఎందుకనంటే కొన్ని రిలేషన్షిప్ ఎలా ఉంటాయంటే ఫస్ట్లో బాగానే ఉంటాయి, తర్వాత చాలా డేంజరస్గా మారిపోతాయి. కొన్నిసార్లు వదిలించుకోలేం. సో వాటికి చాలా జాగ్రత్త ఉండాలి. ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కానీ రిలేషన్షిప్ కానీ మాట ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా మాట ఇవ్వండి. సో నెంబర్ 4 తీసుకుంటే, మీకు మన బ్రెయిన్లో ప్రతి మనిషికి సైకాలజీ ప్రకారం, యాజ్ అ సైకాలజిస్ట్గా నేను చెప్తున్నాను, సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. ఎవరైనా మనకి నచ్చని విషయాలు చెప్పినా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా, నువ్వు ఇలా కాదు, నువ్వు అలా ఇలా అన్నప్పుడు వెంటనే ప్రతి మనిషి కూడా ఒక సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలోకి వెళ్ళిపోతారు. లేదు నాకు అన్నీ తెలుసు, నాకు ఇది ఆల్రెడీ తెలుసు అంటే వాళ్ళ లోన మనసు ఒప్పుకోదు నేను తప్పు చేశానని చెప్పేసి. సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఈ 2026లో మీరు నెంబర్ 4 ఏంటంటే, మీరు అవతల పర్సనల్ లైఫ్లోకి దూరొద్దు, మీ పర్సనల్ లైఫ్లోకి ఎవరిని రానివ్వద్దండి. పెట్టుకోండి. ఇక్కడ నేను పాయింట్ చెప్తున్నాను చూడండి, ఇక్కడ కింద పాయింట్, అందరినీ సంతోష పెట్టాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎక్కువ బాధపడతారండి. సో మీరు ప్రతి ఒక్కరిని సంతోషంగా ఉంచాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు మీరు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నాను, ఈ 2026లో వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి మీరు దూరొద్దు, మీ పర్సనల్ విషయాలకి ఎవరిని రానివ్వద్దు. ఒక కంచి వేసుకోండి, కంచె. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ పర్సనల్ విషయాలకు మీరు దూరొద్దు. నెంబర్ 5 మనసు సెల్ఫ్ కంట్రోల్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఈ జనవరి 5 నుంచి స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. జనవరి 5 గుర్తుపెట్టుకుని, ఈ జనవరి 5 నుంచి ఆన్లైన్లో స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అయ్యి నా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. నేను ఏం చేస్తానంటే గైడెడ్ మెడిటేషన్ ఎలా చేయాలి, ఏ మ్యూజిక్ వింటే మైండ్ కామ్ అవుతుంది. కొంతమందికి గుర్తుపెట్టుకోండి, ఈ 2026లో అతిగా మాట్లాడడం తగ్గించుకోండి, అతిగా ఆలోచించడం తగ్గించుకోండి, అతిగా ప్రామిస్ చేయడం తగ్గించుకోవాలన్నమాట. ఈ 3 ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి. సో ఇక్కడ చూసుకోండి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టాలి. దానికి నేను ఒక టెక్నిక్ కనిపెట్టాను, ఓటీపీ. అంటే మీరు ఏదైనా వచ్చినప్పుడు ఓటీపీ, సార్ ఓటీపీ చెప్పండి సార్, అమెజాన్, కొరియర్, సంథింగ్, స్విగ్గీ ఏదైనా అంటారు. నేను ఒక సైకాలజిస్ట్గా ఓటీపీ తయారు చేశాను. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. ఓటీపీ అని టైప్ చేయండి. ఓటీపీ అంటే ఓన్లీ థింక్ పాజిటివ్. గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా కూడా పాజిటివ్గా థింక్ చేయండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక క్లయింట్ నాకు ఫోన్ చేశారు, సార్ నాకు న్యూ ఇయర్తో యాక్సిడెంట్ అయింది. ఏమైంది సార్ అన్నాను. సార్ నాకు కాలుకి దెబ్బ తగిలింది సార్. ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. ఏంటి సార్ కంగ్రాచులేషన్స్ అంటారు, కాలు దెబ్బ తగిలిందండి. కాలుకి దెబ్బ తగిలింది కదా, కాలు పోలేదు కదా, బీ పాజిటివ్. సో అలా ఉండాలన్నమాట. ఇంకొక క్లయింట్ ఫోన్ చేశారు, సార్ న్యూ ఇయర్తో ఒక అతను నేను గుద్దేశాను సార్ అని చెప్పేసి అన్నారు. కంగ్రాచులేషన్స్ సార్. ఏంటి సార్ న్యూ ఇయర్తో నేను అనుకోకుండా ఒకరిని గుద్దేశాను సార్ కార్తో, మీరేంటి సార్ కంగ్రాచులేషన్స్ అంటారు, పాజిటివ్గా థింక్ చేయండి. అదేలా సార్ అంటే, ఏమైంది అతనికి అన్నాను. సార్ కాల్ మీద ఎక్కించాను సార్ కార్ అని చెప్పేసి. ఓకే మీరు దిగి మాట్లాడారు సార్, మాట్లాడాను సార్, నేను వాళ్ళకి సారీ చెప్పి డబ్బులు ఇచ్చి ఓకే చేసి ఉన్నాను సార్. అదృష్టవంతులు, అతను ఏం చనిపోలేదు,
మీరు హాస్పిటల్లో ఆ రోజు అంతా ఉండలేదు. సో దీన్ని కూడా పాజిటివ్గా థింక్ చేయమని చెప్పాను. ఇంకొక క్లయింట్ ఫోన్ చేశారు, సార్ నేను న్యూ ఇయర్తో నా కార్ పంక్చర్ అయింది సార్ అని చెప్పారనమాట. కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. అదేంటి సార్ న్యూ ఇయర్తో కార్ పంక్చర్ అయితే, కారు కొన్ని ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు నాకు పంక్చర్ అవ్వలేదు సార్ అంటే, నేను ఒకటే చెప్పా, గుర్తుపెట్టుకోండి, కారుకి పంక్చర్ అయింది, కారుకి యాక్సిడెంట్ అవ్వలేదు కదా, టేక్ పాజిటివ్. సో అలాగా మీరు గుర్తుపెట్టుకుని 2026లో ఏం జరిగినా కూడా సో ఓటీపీ ఒకటే గుర్తుపెట్టుకుని మనసులో ఒకటే అనుకోండి, మనసు మీద హార్ట్ మీద చేపెట్టుకుని ఇప్పటిదాకా జరిగింది నా మంచికే, జరుగుతుంది నా మంచికే, జరగబోయేది కూడా నా మంచికే. అది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అనమాట. సో ఇంకా మీరు టాప్ సీక్రెట్ లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలనుకుంటే ఈ జనవరి 5 నుంచి నేను స్పెషల్ క్లాసెస్ లాంచ్ చేస్తున్నాను. ఏంటి స్పెషల్ క్లాసెస్ ఏం చెప్తానంటే, లా ఆఫ్ అట్రాక్షన్లో ఏ కలర్స్ వాడితే 2026లో బాగా కలిసి వస్తుంది, ఎటువంటి క్రిస్టల్స్ యూస్ చేస్తే మనకి ఈ 2026 సక్సెస్ వస్తుంది, నేమ్ ఫేమ్ వస్తుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే టాప్ అంటే న్యూ ఇయర్ రోజు కొన్ని కొనాల్సిన వస్తువులు, అంటే ఈ న్యూ ఇయర్లో ఎస్పెషల్లీ ఈ జనవరి మంత్లో మీరు ఒక 9 రకాల వస్తువులు ఉంటాయండి. ఈ 9 రకాల వస్తువులు మీరు కొనడం వల్ల లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ వస్తువులను తెలుసుకోవాలనుకుంటే మీరు జనవరి 5th నేను స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాను. ఎన్ని డేస్ ఉంటుంది సార్? ఇది మొత్తం 9 days క్లాసెస్ ఉంటాయి. 9 days క్లాసెస్, ఓకే, చాలా పవర్ఫుల్ క్లాసెస్. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఆలస్యం అమృతం విషయం. మీరు నిజంగా ఈ 2026 సక్సెస్ఫుల్ ఇయర్గా మార్చుకోవాలనుకుంటే, 5 years ఆఫ్ సక్సెస్ 1 yearలో మార్చుకోవాలనుకుంటే నా ఆన్లైన్ క్లాసెస్కి రమ్మని చెప్తాను కంపల్సరీ. ఎలా ఎన్రోల్ చేసుకోవాలి? సో మీరు నిజంగా కాంటాక్ట్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న నా నెంబర్కి మీరు కాంటాక్ట్ అవుతే, సో క్లాస్ డీటెయిల్స్ మార్నింగ్ ఆన్లైన్లో ఉంటుంది. జనవరి 5th మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. మళ్ళీ చెప్తాను, మిడిల్ క్లాస్ నుంచి మిలియనర్కి వెళ్ళాలన్నా, అప్పుల నుంచి ఆస్తులకి వెళ్ళాలన్నా, 2030లో కావాల్సిన సక్సెస్ 2026లోనే కావాలనుకుంటే ఈ క్లాసెస్కి రావచ్చు. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.